వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నవి కామర్స్ క్లాసులు స్టోరీస్ వింటున్న మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ ద్వారా మీకు వచ్చే ఈ కామర్స్ క్లాసులు స్టోరీస్ అందరికీ ఎంతో ఇష్టపడతారని ఆశిస్తాను. నేను మీకు ఇంతకుముందు కామర్స్ క్లాసులు తీసుకున్నప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కొన్ని చాప్టర్స్ చెప్పాను, తర్వాత కాస్టింగ్లో కొన్ని చాప్టర్స్ చెప్పాను, మేనేజ్మెంట్లో కూడా నేను కొన్ని చాప్టర్స్ చెప్పాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయి కాలేజీలన్నీ కూడా మళ్ళీ మీకు రీఓపెన్ అవుతాయి కాబట్టి 10th క్లాస్ అయిపోయి కాలేజీలో చేరాలనుకునే పిల్లలకి ప్లస్ డిగ్రీలో చేరాలనుకునే అంటే కామర్స్ నాన్ కామర్స్ వాళ్ళ కోసం నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ కొన్ని క్లాసులు తీసుకుందాం బేసిక్స్ తెలిసేలాగా అనుకుని ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి కామర్స్కి సంబంధించింది చెప్తున్నాను. బేసిక్స్ నాలెడ్జ్ బాగా కనుక ఉంటే జనరల్ ఎంట్రీస్ అవి రాయటానికి చాలా ఈజీ అవుతుంది. అందుకని ఈరోజు క్లాస్ మొత్తం కూడా నేను మళ్ళీ మీకు కొన్ని చాప్టర్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో బేసిక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తాను. ఎందుకంటే నాన్ కామర్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడేందుకు ప్లస్ ఈ 10th అయిపోయి కొత్తగా కామర్స్ గ్రూప్ తీసుకునే వాళ్ళ కోసం కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇవి ఫస్ట్ నుంచి నేను చెప్పే వీడియోలు మిస్ కాకుండా ఏ వీడియోకి ఆ వీడియో కనుక వింటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సరే, ఈరోజు క్లాస్ కనుక ప్రారంభిస్తే ఫస్ట్ కామర్స్ అనేది మనకి 3 అకౌంట్స్ అంటే పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ అని 3 అకౌంట్స్ మీద బేస్ అయ్యి మన కామర్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన 3 ప్రిన్సిపల్స్ మనం చెప్పుకుందాం. డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ ఆల్ ఇన్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. అంటే డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్ అంటే ఇప్పుడు మనము తెలుగులో కనుక చెప్పుకుంటే పుచ్చుకునే వాళ్ళని డెబిట్ చేయాలి, ఇచ్చే వాళ్ళని క్రెడిట్ చేయాలి. డెబిట్ ద రిసీవర్, రిసీవ్ చేసుకున్నట్టు అంటే యాక్చువల్గా మనకి తర్వాత మనము ఎంట్రీస్ చూద్దాం. ఈ ఫార్ములాస్ మాత్రము కంపల్సరీ ఈ 3 ఫార్ములాస్ బేస్ అయ్యే కామర్స్ ఉంటుందన్నమాట. స్టార్టింగ్ అంతా ఈ 3 ఫార్ములాస్ మీరు బైహార్ట్ చేస్తారో గుర్తుపెట్టుకుంటారో అది మీ ఇష్టం స్టూడెంట్స్కి. డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్ అనమాట. ఇప్పుడు మనము ఒక్కొక్క దానికి సంబంధించింది ఎలా వస్తుంది, ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఏం చేయాలి, సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారం ఏం చేయాలి, థర్డ్ ప్రిన్సిపల్ ప్రకారము ఏం చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్ అని చెప్పుకున్నాం. అంటే ఇది దేని కిందికి వస్తుంది, పర్సనల్ అకౌంట్స్ కిందికి వస్తుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఇందులో వచ్చేవన్నీ కూడా మనకి అంటే పర్సనల్స్, వ్యక్తులకు సంబంధించి పర్సన్స్ నేమ్స్ అలా ఉంటాయన్నమాట. అంటే ఈ డెబిట్ ద రిసీవర్ అన్నది పర్సనల్ అకౌంట్ అంటే పార్వతి అకౌంట్, రాధా అకౌంట్, ఏస్ అకౌంట్, విజయ్ అకౌంట్, బి అకౌంట్, జెడ్ అకౌంట్ అలా పర్సనల్ అకౌంట్కి సంబంధించి ఉంటుంది ఈ డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్ అని. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే మనకి సంస్థలోకి వచ్చే వాటిని డెబిట్ చేస్తాము, మన సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయే వాటిని క్రెడిట్ చేస్తాం అనమాట. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది రియల్ అకౌంట్ కిందికి వస్తుంది ఈ ప్రిన్సిపల్. దీనికి మనం ఏం చెప్పుకుంటామంటే ఎగ్జాంపుల్గా మిషనరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, క్యాష్ అకౌంట్, గూడ్స్ అకౌంట్ ఈ ప్రిన్సిపల్ కిందికి వస్తాయన్నమాట. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే నామమాత్రం అనమాట. అంటే యాక్చువల్గా మనకి ఇందులో ఏమంటాం, రెంట్ అకౌంట్, శాలరీస్ అకౌంట్, ఇంట్రెస్ట్ అకౌంట్, కమిషన్ అకౌంట్. డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ లాసెస్ అన్నింటినీ కూడా డెబిట్ చేస్తాము ఈ పర్సనల్ అకౌంట్లో, ఈ నామినల్ అకౌంట్లో. క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్ అన్నీ కూడా మనం నామినల్ అకౌంట్లో క్రెడిట్ చేస్తాం అనమాట. అంటే లాభాలని అన్నింటినీ కూడా మనకి వచ్చిన కమిషన్లు ఇలాంటివన్నీ క్రెడిట్ బ్యాలెన్స్లో చూపెడతాం. డెబిట్ బ్యాలెన్స్లో వచ్చేసరికి లాసెస్, ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అలాంటి నష్టాలన్నీ కూడా డెబిట్ బ్యాలెన్స్ కిందికి వస్తాయి. ఈ మొత్తము కూడా ఈ 3 ఫార్ములాస్, ఈ 3 ప్రిన్సిపల్స్ మీద ఈ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అన్నది బేస్ అయి ఉంటుంది. ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మీకు ఇది జనరల్ ఎంట్రీస్ సంబంధించింది అలా ఏదన్నా ఒక బుక్ కనుక దొరికితే ఈరోజు క్లాస్ నాది వినండి, 2-3 సార్లు వీడియో పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఏదన్నా కనుక బుక్ ఉంటే జనరల్ ఎంట్రీస్కి సంబంధించింది 1కి 4 సార్లు ఈ వీడియోతోటి ఆ ఎంట్రీస్ పెట్టుకుని మీరు కనుక నేర్చుకుంటే కాలేజీలో చేరే లోపల మీరు మంచిగా ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట.
ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పెయిడ్ శాలరీస్ 5,000 అన్నారు. January 5th పెయిడ్ శాలరీస్ 5,000 అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదేమైంది, పెయిడ్ శాలరీస్ అంటే ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం, ఇక్కడ డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్ అని చెప్పుకున్నాం. అంటే మనకి ఇది క్లబ్ ఎంట్రీ అవుతుంది. అంటే 2 ఎంట్రీలు ఇందులో మిక్స్ అయ్యాయి. అంటే ఇక్కడ ఏమైంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏది కూడా ఒకసారి వింటే మీకు రాదు. 1కి 4 సార్లు ఏదైనా విన్న తర్వాత కానీ, 1కి 4 సార్లు ఏదైనా చదివిన తర్వాత కానీ మనకి బుర్రకు బాగా అందుతుంది. మీరేంటంటే ఫస్ట్ క్లాస్లోనే, ఇంట్రడక్షన్ క్లాస్లోనే అంత తెలియలేదు అని ఫీల్ అవ్వకండి. నా క్లాసులు ఇప్పటికి చాలా జరిగాయి. కాకపోతే నేను మళ్ళీ కొత్త వాళ్ళ కోసమని స్టార్టింగ్ నుంచి మొదలు పెడుతున్నా కాబట్టి అలా మీరు వింటూ ప్రతి క్లాసు కనుక వింటూ ఉంటే మీకే బాగా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి, ఇక్కడ పెయిడ్ శాలరీస్ అని ఇచ్చాను నేను. ఇక్కడ పెయిడ్ శాలరీస్ అంటే మనకి ఒకళ్ళకి మనము శాలరీ పే చేస్తున్నాం. మనకి ఒకళ్ళకి శాలరీ పే చేస్తున్నాం అంటే మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, క్యాష్ వెళ్ళిపోతుంది. అది దేనికి వస్తుంది, ఇప్పుడు క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. డెబిట్ ఏమైంది, ఇక్కడ శాలరీస్ అన్నది డెబిట్ అయింది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే క్రెడిట్ ఏమైంది, ఇక్కడ క్యాష్ అయింది. అంటే మనకి శాలరీస్ అన్నవి మనము డెబిట్ చేసాం. డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, దీన్ని క్లబ్ ఎంట్రీ అంటారు. అంటే ఈ ఎంట్రీ, ఈ ప్రిన్సిపుల్ కూడా మిక్సప్ అయిందనమాట. అంటే శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అంటే మన దగ్గర ఉన్న క్యాష్ ఏమవుతుంది, ఇక్కడ శాలరీ పే చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, లోపలికి ఏమైతే వస్తుందో వాటిని డెబిట్ చేస్తాము. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది క్యాష్ కాబట్టి ఇక్కడ క్యాష్ క్రెడిట్ అయింది. డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే శాలరీస్ అనేది ఒక ఎక్స్పెన్సెస్ కింద, మనకి ఖర్చు కింద కాబట్టి డెబిట్ అయింది. ఇక్కడ శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. శాలరీ ఒకళ్ళకి చెల్లిస్తే మనకు జీతం ఇస్తాము కాబట్టి శాలరీ రూపంలో వెళ్ళిపోతుంది ఏంటి, క్యాష్ కాబట్టి శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇలా మీరేం చేస్తారంటే ఎంట్రీస్ రాసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పర్టికులర్స్ పెట్టండి. ఒక డెబిట్ కాలం రూపీసు, క్రెడిట్ కాలం రూపీసు పెట్టి డేట్ వేయండి. తర్వాత కింద నేరేషన్ రాసి, నేరేషన్ అన్నది ఎప్పుడు కూడా అండర్లైన్ చేయాలి. ఏమనుంది ఇక్కడ, బీయింగ్ శాలరీస్ పెయిడ్ అంటే ఒకళ్ళకి మనం జీతం చెల్లించినా, వేజెస్ చెల్లించినా మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అని రాసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమైంది, లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్స్ గోస్ అంటే మనకి లోపలికి వచ్చేటప్పుడు డెబిట్ ఖర్చు అయితే మనము వాటిని ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. అలా నెక్స్ట్ ఎంట్రీ సోల్డ్ గూడ్స్ టు వెంకట్ 10,000 రూపీస్ అని ఉంది. ఇది సోల్డ్ గూడ్స్ టు వెంకట్ 10,000 రూపీస్. అంటే ఇక్కడ ఈ సోల్డ్ గూడ్స్ అన్నవి ఏమయ్యాయి, ఇక్కడ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. క్రెడిట్ కనుక అయితే ఏమవుతుంది, మనకి ఇక్కడ క్రెడిట్ కొన్నాం కాబట్టి ఇక్కడ వెంకట్ అన్నది నేమ్ వస్తుంది. అదే కనుక క్యాష్ సేల్స్ కనుక అయితే నేమ్ రాదు. ఇవి క్రెడిట్ సేల్స్ కాబట్టి వెంకట్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని వచ్చింది. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. క్రెడిట్ సేల్స్ అయితే సేల్స్ అన్నవి ఎప్పుడు కూడా మనకి క్రెడిట్ బ్యాలెన్సే చూపెడతాయి. అదే పర్చేజెస్ అయితే మనకి డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇప్పుడు అది సంబంధం లేదు. ఇక్కడ క్రెడిట్ ఇక్కడ ఏమని చెప్పారు, సోల్డ్ గూడ్స్ టు వెంకట్ 10,000 రూపీస్ అని చెప్పారు. కాబట్టి వెంకట్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అన్నవి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, క్రెడిట్ బ్యాలెన్స్ చూపెడతాయి. ఇవి క్రెడిట్ సేల్స్ కాబట్టి ఖచ్చితంగా మనము ఇక్కడ నేమ్ రాసాం, వెంకట్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని రాసాం. మీరు ప్రతి ఎంట్రీకి జనరల్ ఎంట్రీ రాసేటప్పుడు నేరేషన్కి అడుగున ఇలా అండర్లైన్ కంపల్సరీ చేయాలి. డెబిట్ బ్యాలెన్స్లో ఇక్కడ డెబిట్ అని పెట్టారు కాబట్టి డెబిట్ బ్యాలెన్స్లో రూపీస్, క్రెడిట్ బ్యాలెన్స్లో రూపీస్ వేయాలి. తర్వాత ప్రతి జనరల్ ఎంట్రీకి ఖచ్చితంగా డేట్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సోల్డ్ మిషనరీ అకౌంట్ అన్నారు. అంటే మనము మిషనరీని కొన్నాం అనమాట. మిషనరీని కొనటం వల్ల మనకి ఏం ఖర్చు అయింది, మిషనరీ 15th కదా, మిషనరీని కొనటం వల్ల మనకేమైంది, మిషనరీ మన సంస్థలోకి వస్తుంది అనమాట. సోల్డ్ గూడ్స్, సోల్డ్ మెషినరీ 30,000 రూపీస్ అన్నారు. అంటే మిషనరీని కొన్నాము, మిషనరీ కొనటం వల్ల ఏమవుతుంది, మిషనరీ మన దగ్గరికి వస్తుంది. మిషనరీ అకౌంట్ డెటార్ టు
క్యాష్ అకౌంట్ అని రాస్తాం. అంటే మిషనరీ మనకు వచ్చింది, మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ మిషనరీ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అంటే మనము మిషనరీని కొన్నాం కాబట్టి మిషనరీని కనుక కొంటే మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాసుకుంటాం. అదే కనుక మిషనరీని కనుక అమ్మేసామనుకోండి, సోల్డ్ అలా చేసినప్పుడు మిషనరీని అమ్మడం వల్ల మన దగ్గరికి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. అప్పుడు ఏం రాసుకుంటాం, క్యాష్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. అంటే ఇక్కడ ఈ సెకండ్ ప్రిన్సిపల్ ఫార్ములా అప్లై చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని. అంటే మనకి లోపలికి వస్తున్నప్పుడు దాన్ని డెబిట్ చేస్తాము, బయటికి వెళ్ళేప్పుడు క్రెడిట్ చేస్తాం. మిషనరీ కనుక కొంటే ఏమవుతుంది, మనకి డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు మన దగ్గరికి ఏమొస్తుంది, మిషనరీ వస్తుంది. కాబట్టి మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అదే కనుక మిషనరీ సోల్డ్, మిషనరీని సేల్ చేసామంటే మిషన్ వెళ్ళిపోతుంది, మన దగ్గరికి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్ అవుతుంది. ఇప్పుడు ఈ జనరల్ ఎంట్రీస్ అన్నీ కూడా ప్రస్తుతానికి నేను ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి సింపుల్గా చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకు కొంచెం ఏదన్నా కనుక మీకు కూడా ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ ఇంట్రడక్షన్ క్లాసులు మొదలు పెట్టా కాబట్టి మీరు ఒక బుక్ పెట్టుకుని రోజు కూడా నేను క్లాస్ చెప్పే ముందర మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. నా క్లాస్ వింటే మీరు కొంచెం థరోగా అవుతారు. ఈ క్లాస్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.